నుంచి వెంటనే ఈ బ్రిడ్జిని పూర్తి చేయాలని, ఇక్కడనే పక్కనే ఉన్న రైతులు కూడా పంట చేలు చాలా నష్టపోయారని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఉన్న రైతులు మన పక్కనే ఉన్నారు, ఒకసారి వాళ్ళని కనుక్కొని చెప్దాం. ఒకసారి చెప్పండి అండి, ఇప్పుడు ఇది వరద ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? నమస్తే అండి, నా పేరు కోటి అండి, మాది రాయచోటి గ్రామ పంచాయతీ అండి. సార్, సుమారుగా మా రాయచోటి కింద ఈ వరద వృద్ధి సార్ సుమారుగా 200 ఎకరాలు పంట పొలాలు చూడండి సార్, బీడి లెక్క అయిపోయినాయి సార్. మా పరిస్థితి బతుకులు చాలా ఆగమైనాయి సార్. మేము లోన్లు తెచ్చుకొని సార్ వడ్డీ డబ్బు తీసుకొచ్చి పంట పై వేసుకున్నాం సార్. చాలా ఆగమై ఉన్నాం సార్. మమ్మల్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి సార్. మరి సార్ వాళ్ళు ఇచ్చే ఎకరానికి 10,000 సార్. మాకు ఈ భూమి లెవెల్ చేయడానికి సరిపోతుంది సార్. మా పంట కూడా పని కాకుండా అవుతుంది సార్. మోటార్లు వెళ్ళిపోయినాయి సార్, మేజర్గా స్టార్టర్ పెట్టి వెళ్ళిపోయినాయి సార్. కరెంట్ పోల్స్ అన్ని వెళ్ళిపోయినాయి సార్. సార్ మాకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఖమ్మం వెళ్ళడానికి సార్ చాలా దూరం సార్, 40 కిలోమీటర్లు ఉండదు సుమారు సార్. మేము ఇక్కడ నుంచి సార్ సుమారు ఈ బ్రిడ్జి నుంచి వెళ్తాయి సార్. మాకు తొందరగా ప్రథమ శిక్ష చేయడానికి చాలా దగ్గర ఉంటుంది సార్. మాకు తక్షణమే సార్ ఈ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్.